नागपुर से आया भाई। నమస్తే మామ, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. కాంప్లిమెంటరీ టికెట్స్ అయితే దొరికినాయి మంచిగా. ఇప్పుడు స్టేడియంకి వెళ్తున్నాం మేము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, క్రేజీ ఎంజాయ్ చేస్తారు. కమెంట్ కూడా చేయాలి పక్క. పుష్పన్న ఇగో పక్కనే ఉన్నాడు, మొత్తం అల్చల్ చేస్తున్నాడు. స్టేడియంకి వచ్చి మహారాష్ట్ర नागपुर से आया भाई। झुकेगा नहीं, हरगिज झुकेगा नहीं साला। Thank you. Mind blowing. फायर नहीं, वाइल्ड फायर है, वाइल्ड फायर है। ये करो
అప్పటి నుంచే ఏడుస్తుంది కావాలి కావాలని థమ్స్అప్ ఇచ్చేసేది. లాస్ట్ బాగా ఆగిపోయింది. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ ఆగిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక అంతే. మేము వెళ్ళే దారిలో ఏమో బస్సు వచ్చి డివైడర్ని గుద్దేసింది. డూమ్. మేము వెళ్ళిన హోటల్కి కూడా అందరూ క్రికెట్ ఫ్యాన్సే వచ్చిర్రు. నమస్తే మామ. అయితే కొన్ని క్రేజీ మూమెంట్స్ అయ్యిండే స్టేడియంలో, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను డాన్స్ ఆడుతూనే ఉన్నా, ఆడి కూర్చున్నా. అయితే నా ఫ్రెండ్ రోలో ఒక అబ్బాయి కూర్చుండే, ఆయన వచ్చి అన్న మస్తు డాన్స్ ఆడినావు, మైండ్ బ్లోయింగ్ అని చెప్పిండు. అయితే ఆయన పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, ఆమె కూడా వచ్చి తోపు డాన్సర్ అన్నా, నువ్వు మస్తు డాన్స్ చేసినావు అని చెప్పింది. నాకు చాలా స్పెషల్గా అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఒక స్ట్రేంజర్ వచ్చి ఇట్లా మనకి చెప్పడం అంటే, ఇట్లాంటి మూమెంట్స్ మనం ఎప్పుడు ఫీల్ చేయాలి. ఒక పెద్ద యూట్యూబర్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా అనిపించింది. ఒక స్ట్రేంజర్ నుంచి ఇట్లా కాంప్లిమెంట్ అంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగవు కూడా. ఐ ఫెల్ సో హ్యాపీ. క్రేజీ ఉండే. ఎట్లుండే అంటే మేఘాలలో తేలుతున్నట్టుండే నాకు. ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు దాన్ని. ఇంకా మైండ్లోనే ఉంది అది నాకు. ఎప్పుడు నేను రిమైండ్ చేసుకున్న అట్లా ఆ మూమెంట్ని, నాకు ఫేస్లో గ్లో వచ్చి ఒక చిన్న స్మైల్ కూడా వచ్చేస్తుంది. ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగవు కూడా. అయితే ఇంకో సీన్ ఏమైందంటే, ఇది కూడా చాలా క్రేజీ మూమెంట్. మనము ఊకే కూర్చోం కదా, ఇక మన పక్కన వాళ్ళని ఉంటే వాళ్ళని మాట్లాడిస్తాం. అయితే ఒక చిన్న బాబు ఉండే, ఆయనకి చెప్పిన, ఇగో బాబు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది చూడు అని చెప్పి మన ఛానల్ నేమ్ చూపించిన. లాస్ట్కి మ్యాచ్ అయిపోయింది, వెళ్ళిపోయేటప్పుడు ఆ బాబు వచ్చి అన్న నీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పావా అంటే, అయితే నేను వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పిండే, ఇట్లా నా యూట్యూబ్ ఛానల్ ఇది అని చెప్పి ఫోన్లో చూపించిండే. చూపించినాక అయితే ఎట్లా రియాక్ట్ అయింది తెలుసా, ఆమె అయితే చాలా మంచి రియాక్ట్ అయింది. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఏమన్నదంటే, మీరు యూట్యూబరా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూట్యూబ్ అని చెప్పిండే. అబ్బా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ కూడా చెప్పలేను నేను ఆమె. చాలా అంటే చాలా క్రేజీ ఉండే బాయ్. ఆ రోజు మొత్తం ఇట్లా మంచి కాంప్లిమెంట్ ఇచ్చిర్రు, షేక్ హ్యాండ్ ఇచ్చుడు ఏంది ఇంకా నాకు అర్థమే అవుతలేదు అసలు. ఇట్లాంటి మూమెంట్స్ అస్సలు మర్చిపోలేను ఇంకా నా లైఫ్లో. ఇట్లాంటివి అయితే అనుకోలే కూడా అస్సలు. నేను ఏదో నా మట్టుకు నేను డ్యాన్స్ ఆడుతున్నా అంతే, ఖాళీ ఎంజాయ్ చేస్తున్నా, వైబ్ అవుతుండే. వీళ్ళు చూసి వీళ్ళకి నచ్చి ఇట్లా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసారు. ఇంకా ఇంకో అన్న వచ్చి, తమ్ముడు మస్తు డ్యాన్స్ ఆడినావు తమ్ముడు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఆయన కూడా థ్యాంక్ యూ అన్న అని చెప్పిండే. పుష్పలాగా ఉన్నాడు చూడు ఒక అన్న, డూప్. ఆయన అయితే చాలా ఎంటర్టైన్ చేసిండు క్రౌడ్ని అయితే మొత్తం. ఆయనతో నేను డైలాగ్ చెప్పడము అవన్నీ చాలా మంచిగా ఉండే. ఆయన అయితే సేమ్ ఎగ్జాక్ట్ పుష్పరాజ్ లెక్కనే ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ కానీ క్రేజీ ఉండే ఆయన కూడా. ఇంకా మీకే తెలుసు ఆయనతో నేను ఎట్లా వైబ్ అయినా, వీడియోలో మీకే తెలిసిపోతుంది మొత్తం. మీ క్యూట్ కాంప్లిమెంట్స్ వల్ల నా డే ఇంకా హైలైట్ అయింది. ఇంకా ఏం చెప్పలేను. యూ పీపుల్ మేడ్ మై డే. Please like and subscribe.